ప్రైజ్ రాడండి అందరికీ. నూతన సంవత్సరంలో ఫస్ట్ వెన్స్డే సజీవాహిని ప్రేయర్ ఫెలోషిప్కి అందరిని ఆహ్వానిస్తున్నాము. చాట్ బాక్స్ ఆర్ కామెంట్ బాక్స్లో మీరు మాకు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపండి. ఖచ్చితంగా మీకోసం ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ మహాగరుడాని బంగారు పాదాలకు వందనాలు. ఇప్పటివరకు మమ్మల్ని ఎంతగానో కాచావు, కాపాడావు, నీ రెక్కలను భద్రపరిచావు దేవా. అందరి బట్టి నీకు వందనాలు. కేవలం నీ కృపణ దేవుళ్ళు మాత్రమే బ్రతికినాం తండ్రి. నీవు లేకపోతే, నువ్వు కాకపోతే మాకేది లేదు, ఏది రాదు. ఇంకా మా తండ్రి నూతన సంవత్సరం అడిగిపెట్టడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నిన్ను స్తుతించుకోవడానికి మరి నీ వాక్యాన్ని ఇంకో తండ్రి వినడానికి నువ్వు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకో తండ్రి ప్రేయర్ స్టార్ట్ చేస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి, మీరు ముందు నడిపించండి. నీకు మహిమకరంగా కార్యక్రమాన్ని జరిగించమని మిమ్మల్ని అడుగుచు. ఇంకో తండ్రి ముందున్న కార్యక్రమాన్ని మొత్తాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు సాంగ్ పాడుకుని దేవుణ్ణి ఆరాధించుకుందామండి. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప
చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. హల్లెలూయా. ఇప్పుడు మరి అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వెళ్తున్నామండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. సిస్టర్, ఓవర్ టు యు. అందరికీ వందనాలు. మరలా మనం ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య భాగాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడా యేసయ్యా, ఈరోజు మరలా మేము విమెన్స్ ప్రేయర్లో నాయన వాక్య భాగాన్ని ధ్యానించబోతుండగా మీరే మాతో నడిపించండి. మీరే ఆది అంతము అధ్యక్షత వహించి నడిపించు ప్రభువా. మీరే మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సో ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే విమెన్ లవ్ యువర్ సెల్ఫ్. అదేంటండి, ఏ మనిషి అయినా వాళ్ళని ప్రేమించుకోకుండా ఉంటాడా, సెల్ఫ్ లవ్ లేకుండా ఉంటుందా అని అనుకుంటున్నారా? యూజువల్లీ ప్రతి మనిషి వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు, కాదనట్లేదు. బట్ కాకపోతే విమెన్ ఏంటంటే వాళ్ళకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా ఎలా అండి? లేదు మేము మమ్మల్ని ప్రేమించుకుంటాము అంటారా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం ఇంట్లో దోశలు చేసామనుకోండి, దోశలు వేస్తున్నాం ఇవాళ. ఇంట్లో వాళ్ళందరికీ ప్రశాంతంగా ఎవరికి పల్చగా దోశలు కావాలో వాళ్ళకి పల్చగా వేసిస్తాం, ఎవరికి కొంచెం మందంగా కావాలో వాళ్ళకి మందంగా వేసిస్తాం. లాస్ట్లో మన టర్న్ వచ్చేసరికల్లా సరేలే ఇప్పుడు సపరేట్గా ఎక్కడ వేసుకుంటామని ఒక 3 దోశలు 4 దోశలు వేయాల్సినవి 2 దోశల్లోనే మందంగా వేసేసుకొని అలాగే తినేస్తాం. మన కోసం స్పెషల్గా వేసుకోవడానికి అంత ఆలోచన చేయమన్నమాట. సో అలాగే ఇక్కడ తెలుస్తుంది కదా, మనం మన ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తామో మనల్ని కొంచెం వెనక్కి పెట్టుకుంటాం. సో కాకపోతే ఏంటంటే, సరే వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం తప్పని నేను అన్నాను. కాకపోతే ఏంటంటే మన గురించి కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కానీ, ఇతరత్ర మన మెంటల్ హెల్త్ విషయంలో కానీ, నార్మల్ హెల్త్ విషయంలో కానీ, మన విషయంలో మనం చాలా శ్రద్ధ తీసుకోవాల్సి వారమై ఉన్నాం. నేను చాలా మంది స్త్రీలను వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత మామూలుగా కనుక్కునేదాన్ని, మీరు ఇంకా కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? ఫీడింగ్ మీద ఉన్న వాళ్ళు, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినప్పుడు యూజువల్లీ డెలివరీ అప్పుడల్లా ఐరన్, కాల్షియం అసలు మిస్ చేయకుండా అన్నీ వేసుకుంటారు స్త్రీలు, బేబీ గ్రోత్ కోసమని అవన్నీ. బట్ డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా తగ్గించేసేసుకుని బేబీ మీదకి అనడం మళ్ళీ ఎలా చెప్తారు, అందరి కాన్సన్ట్రేషన్ నా మీద నుంచి బేబీ మీదకి వెళ్ళిపోయింది అంటారు. బట్ లిటరలీ ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా వాళ్ళ మీద నుంచి కంప్లీట్గా బేబీ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా మంది ఫీడింగ్ చేస్తూ కూడా ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ తీసుకోకుండా ఫీడింగ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో కాకపోతే ఏంటంటే మనం అలా చేయకూడదు. ఫీడింగ్స్ చేస్తున్నప్పుడు బేబీకి కాల్షియం, ఐరన్ తీసుకుంటూ ఉండాలి. అలాంటివన్నీ చేయకుండా వాళ్ళ హెల్త్ని వాళ్ళే చాలా డిటోరియేట్ చేసుకుంటూ ఉంటారు, చాలా వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనం అలాంటి స్త్రీలుగా ఉండకూడదు. ఎందుకంటే మనం మన హెల్త్ని చక్కగా చూసుకుంటేనే మన ఫ్యామిలీని బాగా చూసుకోగలం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి, మనం వాక్య భాగానే కదా ధ్యానించుకోవాల్సింది అని అనుకుంటున్నారేమో. ఇది కూడా వాక్య భాగంలో భాగమే. ఎందుకంటే స్త్రీలమైన మనము సంతుష్టిగా ఉండి, సంతోషంగా ఉండి, సమాధానంగా ఉంటేనే మన కుటుంబాన్ని సమాధానంగా చూసుకోగలం. చూడండి, మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి, మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి, మనకి మెంటల్ పీస్ సరిగా లేకుండా ఉంటే, మన పిల్లలు మన దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలన్నా, లేకపోతే మన హస్బెండ్ మన దగ్గరకు వచ్చి ఏదైనా ఇష్యూ షేర్ చేసుకోవాలన్నా, మనమే ఫ్రస్ట్రేటింగ్ మూడ్లో ఉంటున్నాం అనుకోండి, ఎప్పుడు చికాకు పడే వాళ్ళు ఉంటారు కొంతమంది స్త్రీలు. ఎందుకని? వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది, ఇంట్లో వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది, పిల్లల్ని చూసుకోవాలి. ఈ మధ్య ఇప్పుడు మోడర్న్ విమెన్ అయితే
జాబ్ కూడా చేయాలి, హౌస్ని మేనేజ్ చేయాలి, పిల్లల్ని మేనేజ్ చేయాలి, లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో వీటన్నిటిని చేసేటప్పుడు వాళ్ళకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో పిల్లల్ని కానీ హస్బెండ్ని కానీ ఊరికి అరవడం, లేకపోతే ఏది చెప్పినా చికాకు పడిపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే అప్పుడు అలాంటి మూడ్లో ఉన్న మనము అందరం కలిసి ప్రార్థన చేయగలుగుతామా? అందరం కలిసి ప్రార్థన చేయలేం. ఎప్పుడైతే కుటుంబంలో సమాధానం ఉంటుందో, మనం ఇతరులతో సమాధానం కలిగి ఉంటామో మన కుటుంబ సభ్యులతో, అప్పుడే అందరం కూర్చొని సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం కానీ, దేవుని ఆరాధించటం కానీ, దేవుని సన్నిధిలో గడపటం కానీ చేయగలుగుతాం. అలా చేయకుండా మనల్ని మనం ఎప్పుడూ కొంచెం ఇరిటేటింగ్ మూడ్‌లో ఉంచుకున్నట్లయితే మనము అలా ఉండలేమనమాట. సో అందుకని మన హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్. సరే ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, ముందు ఒక ఫుడ్ చార్ట్స్ వేసుకోండి. ఇప్పుడు మనకి గూగుల్ అందరికీ అవైలబుల్‌లో ఉంది కాబట్టి, చూసుకొని అసలు ఏవేమి తీసుకుంటే బావుంటుంది. విమెన్ హెల్త్‌కి కాదు, ఫ్యామిలీ హెల్త్‌కి కూడా. ఎందుకంటే మనకి మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా సెపరేట్‌గా మన కోసం చేసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవేవి కాదు. మార్నింగ్ నుంచి ఆఫీస్‌కెళ్ళొచ్చి మళ్ళీ సాయంత్రం పిల్లలకి ఫుడ్ అని ఇవన్నీ చూసుకుంటూ వాటితో పాటు సెపరేట్‌గా చేసుకోవడానికి కుదరదు. బట్ కాకపోతే అందరికీ హెల్తీగా ఉండే థింగ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? లీఫీ వెజిటబుల్స్ కానీ, నట్స్ కానీ, ఇట్లాంటి విటమిన్ డి కానీ, ఇట్లాంటి వాటన్నిటి గురించి కొంచెం స్టడీ చేయండి. ఏ వేటిలో ఎక్కువగా ఉన్నాయో. వారంలో వాటిని ఇంక్లూడ్ చేసుకోండి. వారంలో మీరు తీసుకునే వెజిటబుల్స్‌లో లీఫీ వెజిటబుల్స్‌ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవటం. నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవటం. కొంచెం హెల్తీగా ఐరన్‌కి సంబంధించిన థింగ్స్ ఏవేవి ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసుకోవటం. అట్లా హెల్తీగా ఉన్న థింగ్స్ అన్నిటిని ఒక చార్ట్ వేసుకొని ప్రతి వారం వాటిని ఇంక్లూడ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటే మీకు, మీ పిల్లలకి కానీ, మీ హస్బెండ్‌కి కానీ అందరికీ యూస్‌ఫుల్‌గా ఉండేలాగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా హెల్తీగా ఉంటూ మన ఫ్యామిలీస్‌ని కూడా హెల్తీగా ఉంచుకుందాం. సో వాటితో పాటుగా ఏంటంటే రెండవదిగా మెంటల్ పీస్. ఇప్పుడు మనం హెల్త్ గురించి చెప్పుకున్నాం. విమెన్ మెంటల్ పీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనమే సహజంగా యూజువల్లీ మెన్ ఫ్యామిలీకి హెడ్ అయినప్పటికీ హార్ట్ విమెనే. మనం పీస్‌ఫుల్‌గా ఉండి ఇతరులని పీస్‌ఫుల్‌గా ఉంచేవారిలాగా ఉంటేనే మనం మన ఫ్యామిలీని చక్కగా రన్ చేసుకోగలుగుతాం అనమాట. అండ్ మన మెంటల్ పీస్‌ని సరిగ్గా ఉంచుకొని పిల్లలకి ఇవాళ ఏం జరిగింది? రోజు కొంతమందికి ఉండే అలవాటు ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే హౌ ఈజ్ యువర్ డే అలా మామూలుగా క్యాజువల్‌గా కనుక్కొని ఇవాళ స్కూల్‌లో ఏం చేసావు ఆ థింగ్సే అడుగుతారు గానీ, నీ హాబీస్ ఏంటి? నువ్వు తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? లేకపోతే నువ్వు డైలీ ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకేమన్నా మనం చేద్దామా? ఇంకేదైనా గేమ్స్ ఆడదామా? అట్లా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే థింగ్ చాలా తక్కువగా ఉంటుంది. యూజువల్లీ స్కూల్‌కెళ్ళొచ్చారంటే స్కూల్‌లో ఏం చెప్పారు? హోమ్ వర్క్స్ ఏమున్నాయి? చేద్దాము. వీటి గురించే ఎక్కువ థింకింగ్ ఉంటుంది గానీ, వాళ్ళ హాబీస్ ఏంటి? వాళ్ళేం చేస్తున్నారన్న థింకింగ్ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక 5 మినిట్స్ కేటాయించుకోండి. అది రాగానే అంటే కుదరకపోవచ్చు. ఎందుకంటే రాగానే వాళ్ళు ఫ్రెష్ అప్ చేయాలి. వాళ్ళకి స్నాక్స్ ఏదో ఒకటి చేసివ్వాలి. మళ్ళీ డిన్నర్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి. వీటన్నిటికి కొంచెం టైమ్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి రాగానే కుదరకపోవచ్చు. బెడ్ టైమ్ ఉంటుంది గదా! బెడ్ టైమ్‌కి ముందు వాళ్ళు పడుకునే ముందు ఒక 5 మినిట్స్ వాళ్ళతో కామ్‌గా ఎందుకంటే అప్పుడు ఎలాంటి హరీ ఉండదు కాబట్టి బెడ్ టైమ్‌కి ముందు కొంచెం వాళ్ళని సెపరేట్‌గా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి నిద్రపుచ్చేటప్పుడు ఒక 5 మినిట్స్ వాళ్ళతో కామ్‌గా ఇంటరాక్ట్ అయ్యి, ఇవాళ ఏం జరిగింది? అంతా మంచిగానే ఉందా? నీకేదైనా ఇష్యూ ఉందా? మనం చూసినట్లయితే ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు కూడా స్కూళ్ళల్లో ఉంటున్న చిన్న పిల్లలు కూడా సూసైడల్ థాట్స్ కానీ, సూసైడల్ బిహేవియర్స్ కానీ, సూసైడ్స్ చేసుకున్న వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం. సో మనం చూసినట్లయితే సూసైడల్ థాట్స్ వాటన్నిటికి కారణం చాలా చాలా స్కూల్‌లో జరిగే అబ్యూస్ వల్ల కావచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. చాలా మంది నేను యూజువల్లీ సూసైడల్ థాట్స్ గురించి వాటి గురించి జస్ట్ మామూలుగా చూస్తున్నప్పుడు నాకు బాగా అవగాహన అయిన విషయం ఏంటంటే, చాలా మంది సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారు అంటే ఆహ్, వాళ్ళ గురించి ఎవరు చెప్పుకోవడానికి ఎవరు లేరంట. వాళ్ళ గురించి వాళ్ళకి ఉన్న ఇష్యూ ఎవరితోనా షేర్ చేసుకోవడానికి చూస్తే, ఆ షేర్ చేసుకోవడానికి ఎవరు దొరకలేదు. అలా వినేవాళ్ళు ఎవరు లేరు. అందుకే చాలా మంది అలా చనిపోతున్నారని నేను చూస్తూ వచ్చాను.
సో మన పిల్లల గురించి మన శ్రద్ధ తీసుకోవాలి. ఈ లోకం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. చాలా చిన్నప్పుడే చాలా పెద్ద పెద్ద థింగ్స్‌కి ఎక్స్‌పోజ్ అయిపోతున్నారు. ఫోన్స్, టీవీస్ వీటన్నిటికి ఎక్స్‌పోజర్ ఉంది కాబట్టి ఇప్పుడు పిల్లలకి మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నిన్న నేను ఒక డాక్టర్ గారు ఒక వీడియో చేస్తే అందులో చూసాను. ఆయన చెప్తున్నాడు. వాళ్ళు చిన్న ఒక బాబుని తీసుకొచ్చారంట. 6 ఇయర్స్, 7 ఇయర్స్ బాబుని. ఆ బాబు లేచిన దగ్గర నుంచి నేను వాళ్ళని చంపేస్తాను, వీళ్ళని చంపేస్తాను, ఈ ప్రపంచంలో సగం మందిని చంపేస్తాను, ఇలాంటి మాటలన్నీ చెప్తున్నాడంట. అదేంటి ఇలా చెప్తున్నాడు అని వాళ్ళ మమ్మీ వాళ్ళు చాలా భయపడిపోయి డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తే డాక్టర్ గారు అడిగారంట, "నువ్వు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు బాబు?" అంటే, "నేనా ఫోన్‌లో యూట్యూబ్ చూస్తుంటే నాకు ఇలా రకరకాల ఇలా చాలా మందిని చంపేస్తే హీరో అవుతారని చెప్పి నేను వాటన్నిటిని వీడియోస్ చూశానండి. నేను అప్పటినుంచి అతని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా అలాగే అందరిని చంపేసేస్తే నేను హీరో అవుతానని చెప్పి నేను కూడా హీరో అవ్వాలని అలా చేస్తున్నాను. అలా చేద్దామని నా ఆలోచన అని చెప్తున్నాడంట. సో అప్పుడు డాక్టర్ గారు చెప్పిన సలహా ఏంటంటే, పిల్లలు మీరు ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేంత వరకు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫోన్ స్క్రీన్స్. ఎప్పుడు పిల్లల్ని టీవీ చూసేటప్పుడు పెద్ద సౌండ్‌లో పెడతారు కాబట్టి టీవీలో పక్కన తెలుస్తుంది వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారని. ఫోన్స్ ఇవ్వకండి. వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు మొబైల్స్ ఇచ్చేసి, మీ ఫోన్ ఇచ్చేసేసి కూర్చోవద్దు. ఎందుకంటే వాళ్ళు మొబైల్‌లో ఏం చూస్తున్నారో తెలీదు. వాల్యూమ్ చిన్నగా ఉంటుంది. రకరకాల వీడియోస్ వస్తున్నాయి. వాటన్నిటిని పిల్లలు చూసి వాళ్ళ మైండ్ ఖరాబ్ చేసుకొని రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. సో ట్రై టు గివ్ టీవీ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోన్. అలా అని టీవీని కంప్లీట్‌గా డే అంతా పెట్టేసేయడము, లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి టీవీ ఆన్ చేయడము, ఇలాంటివన్నీ కాకుండా కాసేపు లిమిట్ చేయండి. స్క్రీన్ టైమ్స్‌ని లిమిట్ చేయండి అని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నారు. సో మనం కూడా మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నేను అంతకుముందు సజీవాహినికి చెప్తూ వచ్చినప్పుడు లోతు ఫ్యామిలీ గురించి చెప్తూ వచ్చాను. లోతు ఫ్యామిలీలో ఆ రోజు చూసిన టాపిక్‌లో కూడా ఏంటంటే వాళ్ళు నీతిమంతులే. వాళ్ళ పిల్లలు నీతిమంతులే. కానీ వాళ్ళు ఉంటూ వచ్చిన ప్లేసెస్ చాలా డేంజరస్ ప్లేసెస్. మనం కూడా అంతే. మనం నీతిమంతులమే. మన పిల్లల్ని కూడా నీతిమంతులుగానే పెంచుతున్నాం. కానీ మన పిల్లలు ఎలాంటి ప్లేసెస్‌లో ఉంటున్నారు? ఎలాంటి వాటికి ఎక్స్‌పోజ్ అవుతున్నారు? వాటిని గమనించడం చాలా ఇంపార్టెంట్. ఇది నేను స్త్రీల సమాజంలో ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 31 అధ్యాయంలో స్త్రీ గుణవంతురాలైన స్త్రీ, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యం కంటే అమూల్యమైనది అని అందులో మొత్తం రాయబడి ఉంది కదా! వాటిలో ఒక మాట ఉంది. ఏంటంటే మీరు చూసినట్లయితే సామెతల గ్రంథము 31 అధ్యాయము 27, 29లో ఏమని ఉంటుందంటే, ఆమె తన కుటుంబ సభ్యుల యొక్క నడతను బాగుగా కనిపెట్టును అని ఉంటుంది. అంటే కొంచెం పిల్లల యొక్క నడత కానీ తన భర్త టాపిక్ మాట్లాడుకుందాం. సో తన పిల్లల యొక్క నడతని బాగుగా కనిపెడుతుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పిల్లలతో ఆడుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నారు, ఎలాంటి మంచి పనులు చేస్తున్నారు, అలాంటి వాటన్నిటిని క్లియర్‌గా గమనిస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారు. ఒకవేళ వయసొచ్చిన పిల్లలైతే వాళ్ళ ఆపోజిట్ జెండర్‌తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ చూపులు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాటన్నిటిని నిశితంగా పరిశీలిస్తుందంట ఆవిడ. మనం కూడా అట్టి స్త్రీలుగా ఉండాలి. మనం మాకుంది చిన్న పిల్లలేనండి. వాడంతా స్కూల్ ఎల్‌కేజీ, యూకేజీ వెళ్తున్నాడు. వాడిని ఇప్పుడే గమనించాల్సింది ఉందా అంటే ఉంది. బైబిల్‌లో ఏం రాయబడి ఉంది? బాలుడు సహితము చిన్ననాటి నుంచే వాడు ఎట్లా ప్రవర్తిస్తాడో పెద్దవాడైనప్పుడు ఆల్రెడీ చూపిస్తాడంట వాడి బిహేవియర్. సో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్ చేస్తూ మంచి బిహేవియర్‌లోకి వాళ్ళని నడిపిస్తే వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోడు. కాబట్టి నిశితంగా మన బిడ్డల యొక్క ప్రవర్తనని మనం చూస్తూ ఉండాలి. ఒకవేళ వాడు ప్రతిదానికి టెన్షన్ పడుతుంటే స్కూల్‌కి వెళ్ళడానికి స్కూల్‌కి వెళ్ళడానికి అబ్జెక్ట్ చేస్తుంటే ఓకే. అది నార్మల్ పిల్లల్లో. అలా కాకుండా భయపడుతూ నేను వెళ్ళను ఆ స్కూల్‌కి, అక్కడ వాళ్ళంతా సరిగ్గా ఉండరు, అలా ఇలా వాళ్ళు డిఫరెంట్‌గా ఏదైనా మాట్లాడుతుంటే వాడి బిహేవియర్‌లో ఏదైనా డిఫరెంట్‌గా అనిపిస్తుంటే ఒకసారి స్కూల్‌కెళ్ళి ప్రిన్సిపల్‌ని కానీ, వాళ్ళ క్లాస్ టీచర్స్‌ని కన్సల్ట్ చేయటం. ఏమవుతుంది, ఏంటి అని పిల్లల మెంటల్ హెల్త్‌ని కూడా చక్కగా చూడటం చాలా ఇంపార్టెంట్. విమెన్‌గా మనం అది చాలా నిశితంగా పిల్లల బిహేవియర్‌ని గమనించాలి. అలాగే రెండో పార్ట్‌లో చూస్తే భర్త.
భర్తతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. చాలా మంది ఇప్పుడు ఆయన ఎప్పుడో 9:00 వస్తారండి. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఆయన వచ్చేసరికి లేట్ అయిపోతుంది. మా ఇద్దరికి అంత టైం ఉండదు. ఇప్పుడు కుదరట్లేదు అట్లా అనుకుంటూ ఉంటారు. బట్ ఎలాగోలా నేను ఎట్లయితే ఇప్పుడు పిల్లలతో మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బెడ్ టైమ్ ముందు కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయమని చెప్తున్నాను. అట్లాగే భర్త విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చేయాలి. కాస్త వాళ్ళకి టైం ఇచ్చే అవకాశం ఇవ్వడం. కాస్త డైలీ కనీసం 5 మినిట్స్ అయినా ఇద్దరు కలిసి ఏదైనా విషయం గురించి మాట్లాడుకోవటం, ఏదైనా విషయం గురించి డిస్కస్ చేసుకోవటం లాంటివి చేస్తూ ఉండాలి. ఇంట్లో ఫైనాన్షియల్ థింగ్స్ కానీ, లేకపోతే ఇంట్లో సమకూర్చుకోవాల్సిన విషయం గురించి కానీ, వాటన్నిటి గురించి ఓకే. బట్ కాకపోతే మీ ఇద్దరు రిలేషన్‌షిప్ గురించి, మీ ఇద్దరు దేవుని సన్నిధిలో ఇంకా బలపడే విషయాల గురించి, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. నేను, మా హస్బెండ్ కూడా నేనేదైనా కొత్త ఆర్టికల్ రాసినా, కొత్త విషయం నేనేదైనా తెలుసుకున్నా వాటన్నిటి గురించి నేను తనకి చెప్తాను. తను ఏదైనా కొత్త విషయం బైబిల్‌లో చదివినా, కొత్త విషయం ఏదైనా చేస్తున్నా, కొత్త విషయం ఏదైనా తను కూడా ఏదైనా కొత్త మెసేజ్ రాసినా, తను కూడా నాకు చెప్తూ ఉంటారు. నేను ఎక్కువగా మా డ్యాడీకి ఆహ్, కాల్ చేసి చెప్తూ ఉంటాననమాట. యూజువల్లీ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఉన్న అలవాటేంటంటే, ఇట్లా నాకు దేవుడి దయ వల్ల చిన్నప్పటి నుంచి ఇట్లా ఆర్టికల్స్ రాయడము, ఇట్లా మెసేజెస్ రాయడం వాటన్నిటికి దేవుడు నాకెంతో సహాయం చేస్తూ వచ్చాడు. సో, అట్లా నేను ఏ కొత్త విషయం తెలుసుకున్నా అది బైబిల్ నుంచి కానీ, దేవుడు నాకు బయలుపరిచిన విషయం కానీ, లేకపోతే బయట ఏదైనా జనరల్ థింగ్స్ కానీ, ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే వెంటనే దాన్ని మా డ్యాడీకి షేర్ చేయకుండా ఉండననమాట. వెంటనే అది చెప్పి మా డ్యాడీ కూడా చాలా ఓపికగా వింటూ వాటన్నిటిని తను కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటారనమాట. కొన్ని కొన్ని సార్లు నేను చెప్పిన విషయాలు కూడా తన వాక్యంలో తను వాడుకుంటూ అలా చేస్తూ వస్తారనమాట. సో, అట్లాగే ఇప్పుడు మా హస్బెండ్‌కి కూడా నేను అలా షేర్ చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ హస్బెండ్స్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది? వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళ వర్క్ ప్లేస్‌లో ఏదన్నా ఇబ్బందుందా? అన్నిటిని అందరూ షేర్ చేసుకోరు. వర్క్ ప్లేస్ థింగ్స్ అందరూ మీకు ఏం తెలుసు అది తెలీదు అని అంటారు. బట్ ఒకవేళ అర్థం చేసుకునే వాళ్ళైతే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో డిస్కస్ చేద్దాం. లేకపోతే వాళ్ళు చెప్పరు, ఎక్కువ డిస్క్లోజ్ చేయరండి వాళ్ళ థింగ్స్ అన్నీ అని అనుకున్నట్టయితే, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. దేవా వాళ్ళకి వర్క్ ప్లేస్‌లో కానీ, బయట కానీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూడమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇదంతా మీరు విమెన్స్ లవ్ యువర్ సెల్ఫ్‌లో ఎందుకు చెప్తున్నారంటే, నేను ఇందాక చెప్పాను కదా! విమెన్ ఎప్పుడూ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళకంటే వేరుగా చూడరు. వాళ్ళలోనే ఉన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి. ఎప్పుడైతే మీ ఫ్యామిలీని మీరు ప్రేమించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారో, మీ ఫ్యామిలీ సేఫ్‌గా ఉంది అంటే, మీరు కూడా సేఫ్‌గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో, కాబట్టి మనం వాళ్ళ నడతని కూడా చక్కగా గమనించేవారుగా ఉండాలనమాట. దాంతో పాటుగా మనం ఏం చేయాలంటే, మనం ఆ 31 అధ్యాయంలో ఇంకొక విషయం కనిపిస్తుంది. ఫైనాన్స్ కూడా తను మెయింటైన్ చేసినట్టుగా. తను బలముగా తన చేతితో వడుకుతుందని, భర్తకు పోవడాల్ని వాటన్నిటిని చూస్తుందని, ఒక ద్రాక్ష తోట కొంటుందని, అట్లా తను వర్క్ చేస్తుంది. పైగా ఫైనాన్సెస్‌ని కూడా మెయింటైన్ చేసినట్టుగా మనం చూస్తాం. చాలా గృహాల్లో ఏంటంటే ఆహ్, పురుషులే భర్తలే వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. వర్క్స్ చేస్తారు. ఇప్పుడు ఉన్న మోడర్న్ విమెన్ అయితే వర్క్స్ చేస్తున్నారు. ఫైనాన్సెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, మనం ఎంత మన ఫ్యామిలీకి హెల్ప్ చేయగలం. మనం వర్క్ చేసి హెల్ప్ చేయటమే కాకుండా ఫైనాన్షియల్‌గా మన ఫ్యామిలీని ఎట్లా సపోర్ట్ చేసుకోవాలి. కొంతమంది స్త్రీలుంటారు. నాకీ వస్తువు ఈ నెల కావాలి అంటే కావాలి. వచ్చే నెల లేకపోతే ఈ వస్తువు నాకు కావాలంటే కావాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అలా కాకుండా మనకున్న ఫైనాన్షియల్ కండిషన్‌ని ఒకసారి బేరేజ్ వేసుకొని, దాన్ని మెల్లగా ఎలా తీసుకోవాలి? ఎలా కొనుక్కోవాలి? దానికి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి? వాటన్నిటిని గురించి ఆలోచన చేయాలి. ఆ మధ్య ఒక స్త్రీని నేను చూస్తూ వచ్చాను. ఆవిడ చెప్పిందనమాట. ఆవిడ ఏదో ఒక బంగారపు వస్తువు కొనుక్కొని వచ్చి ప్రార్థన చేయించుకుందామని వచ్చింది డ్యాడీ దగ్గరికి. వచ్చినప్పుడు చెప్తుందావిడ, "నేను ఈ నగ కొనుక్కోవటం కోసం ఒక 5 సంవత్సరాల నుంచి మనీ దాస్తూ వచ్చానండి. ఎట్టకేలకు దేవుడి దయ వల్ల నేను ఇవాళ ఇది కొనుక్కోవటానికి కుదిరింది. వేరే ఎక్స్‌పెన్సెస్‌కి పోకుండా ఈ మనీ అంతా నేను మెల్లగా ఈ 5 ఇయర్స్ నుంచి సేవ్ చేసుకొని ఇప్పుడు కొంటున్నానని" చెప్పిందావిడ. సో, అలా ఫైనాన్షియల్‌గా కూడా మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వగలమో ఆలోచించుకొని వాటన్నిటిని సేవ్ చేసుకొని ఎలా మౌల్డ్ చేసుకోవాలో కూడా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. వాటితో పాటుగా ఏంటంటే, మన ఫ్యామిలీ యొక్క ప్రొటెక్షన్. మన దాంట్లో చూసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ అందరూ
రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె దాని గురించి వాళ్ళ గురించి ఎప్పుడు భయపడదు అని రాసి ఉంటుంది. సో అంటే ఏంటంటే కేవలము వాళ్ళందరూ చలికాలం వచ్చినప్పుడు వారికి కావాల్సిన వాటన్నిటిని ప్రొవైడ్ చేసి వాళ్ళకి చలి తగలకుండా చేస్తుందనే కాదు. అక్కడ ఇంకో ఇన్నర్ మీనింగ్ ఉంది. ఏంటంటే వాళ్ళందరూ కూడా దేవుని రక్తంలో కడగబడిన వారు. తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో రక్షణ పొందుకుని ఆయన రక్త వర్ణము కింద ఉంచబడిన వారు అని అర్థం. సో మన ఫ్యామిలీ అలా ఉండేలాగా మనం ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా స్త్రీలమైన మనము మన భర్తల గురించి కానీ మన పిల్లల గురించి కానీ ప్రత్యేకంగా ప్రార్థన చేసి వాళ్ళంతా దేవుని రక్షణ క్రిందకి వచ్చే వారిలాగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి వాళ్ళు కంప్లీట్గా దేవుని కిందకి వాళ్ళు వెళ్ళిపోతారో మనం వారి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు మా బేబీ గురించి ప్రేయర్ చేసినప్పుడు వారు పొట్టలో ఉన్నప్పుడు దగ్గర నుంచి బయటకు వచ్చి ఇప్పుడు 2 years దాటిన తర్వాత కూడా మేము ఎప్పుడు మా బేబీ అంత గొప్పవాడవ్వాలి, ఇంత సాధించాలి, ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలని మేము ఎప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ మేము ఎప్పుడు వాడి కోసం చేసే ప్రార్థన ఒక్కటే ఏంటంటే, దేవా మా బిడ్డ నీ సన్నిధిలో ఉండాలి. వాడి భూలోకంలో బ్రతికి ఉన్నంత కాలం బాబు ఈ భూలోకంలో బ్రతికి ఉన్నంత కాలం నీ బిడ్డగా ఉండాలి. రేపు వాడు పెద్దయినాక దేవుడు పరిచర్య చేస్తాడో లేకపోతే ఏం చేస్తాడో మాకు తెలియదు. కాకపోతే ఒక బలమైన నమ్మకమైన విశ్వాసగా ఉండాలి, నీ సాక్షిగా ఉండాలి, నీ వాడిగా తను ఈ భూలోకంలో ఉన్నంత కాలం ఉండాలని మేము ఎక్కువ ప్రార్థన చేస్తాం వాడి గురించి. సో మనం కూడా మన బిడ్డల గురించి వాడు చక్కగా సక్రమంగా దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా ఉంటే మిగతా భూలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నింటినీ దేవుడే అనుగ్రహిస్తాడు. మనం చూసినట్లయితే సొలొమోను దేని గురించి అడిగాడు? ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించు దేవా అని మాత్రమే అడిగాడు దేవుణ్ణి. కానీ దేవుడు అదొక్కటే ఇవ్వలేదు. నువ్వు ఇలా ప్రార్థన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఏదో ఆ రాజ్యాన్ని ఇవ్వు, లేకపోతే ఆ ధననిధులు ఇవ్వు, అంత గొప్ప ఖ్యాతినివ్వు అని అడగకుండా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి తగిన జ్ఞానం ఇవ్వు అని అడిగిన దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నువ్వు ఏదైతే అడగలేదో దీంతో పాటుగా ఆ ఐశ్వర్యాన్ని, ఆ రాజ్యాన్ని, ఆ ఖ్యాతిని, సమస్తాన్ని నీకు ఇస్తానని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం కూడా ఏంటంటే మన బిడ్డల్ని ముందు దేవుని సన్నిధిలో పెట్టేవారుగా ఉంటే మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. అట్లా ప్రార్థన చేసేవారుగా, అట్లాంటి ప్రొటెక్షన్ మనం మన ఫ్యామిలీకి ఇచ్చేవారుగా ఉన్నాం. దాంతో పాటుగా వీటన్నిటిని మేనేజ్ చేస్తూ వాళ్ళ హెల్త్. సో ఇవాళ మనం ఏమేమి థింగ్స్ చూసాం? ఫస్ట్ మన హెల్త్, వాళ్ళ హెల్త్ చూసుకోవాలి. తర్వాత వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళుగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వారిని తీసుకొచ్చి వారిని ఎల్లప్పుడూ ప్రొటెక్ట్ చేసేవారుగా ఉండాలి. దాంతో పాటుగా వర్క్స్ని, ఫైనాన్స్ని మేనేజ్ చేసుకునే వాళ్ళుగా ఉండాలి. దాంతో పాటుగా వాళ్ళ నడతను బాగుగా కనిపెట్టేవారుగా ఉండాలి. వీటన్నిటిని చేయాలంటే మన హెల్త్ బాగుండాలి, వాటితో పాటు మన మెంటల్ పీస్ కూడా బాగుండాలి. దానికి మనం దోహదం చేసే పనులు ఏమేం చేయాలో వాటన్నిటిని ఆలోచన చేసి ఆ రీతిగా చేద్దాము. దేవుని నామానికి మహిమ తీసుకొని వద్దాము. దేవుడు నెనరు గల స్త్రీని దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని మనం చూస్తున్నాం. నెనరు గల స్త్రీ వీటన్నిటినీ చాలా సహనంతో చేస్తుంది. ఈ రోజుల్లో పిల్లల్ని కని పెంచాలన్నా, ఈ రోజులోనే కాదు పాతకాలంలోనైనా, ఈ రోజులో మరింకా, ఎందుకంటే పెద్దవాళ్ళ సపోర్ట్స్ అంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నంత ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇప్పుడు హౌస్ ని ఇంకా బయట ఆఫీస్లో వర్క్స్ ని, ఇంటిని, పిల్లల్ని అన్నిటిని మేనేజ్ చేయడానికి చాలా పేషెన్స్ అవసరం. విమెన్కి చాలా పేషెన్స్ అవసరమై ఉంది. కాబట్టి మనం ఈ పనులన్నీ చాలా పేషెంట్గా చేయాలి అంటే మన పీస్, మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని సన్నిధిలో దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని కొరకు కనిపెట్టుకునే వారుగా ఉందాం. మన కుటుంబాల్ని మనం కాపాడుకోవాలంటే ముందు మనల్ని మనం ప్రేమించుకొని, మన హెల్త్ని, మెంటల్ పీస్ని ప్రయారిటైజ్ చేసుకొని మన కుటుంబాన్ని ప్రేమించే వారిగా, సంరక్షించుకునే వారిగా ఉందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని మన వినికిడిలో దీవించును కాక. ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. స్త్రీలమైన మేము ఆ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో
నాయన ఎంతో గొప్పవారిగా ఉండాలని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అంటున్నావు కనుక ప్రభు, అట్టి జ్ఞానవంతులుగా మేము ఉంటూ మీ కృపలో నడిపించి బడుతూ నాయన నమ్మకంగా మీతో జీవించడానికి శక్తినిచ్చి నడిపించమని, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపజేసి మీరే కృపతో నింపి నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.